ఎవరిని విడిచిపెట్టదని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమే అని నమ్మాల్సిన వార్త ఇది. ఎందుకంటే జూన్ 4 కోసం మనం అందరం తెలుసుకోవాలి. అన్ని రోజుల మాదిరిగానే జూన్ 4 కూడా ఒక రోజుగా భావించవచ్చు. కానీ ఏపీ వరకు చూస్తే జూన్ 4కు ఒక చరిత్ర ఉంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించిన జూన్ 4 ప్రతిపక్షం వైసీపీ కర్మ ఫలితాన్ని నిర్ణయించింది. 5 ఏళ్లు అరాచకానికి జూన్ 4న చరమగీతం పడిందని మనం అనుకుంటున్నాం. అప్పటికి 6 ఏళ్ల క్రితమే వైసీపీ కర్మకు జూన్ 4న తొలి అడుగులు పడ్డాయి. జగన్ వీరాభిమాని బోరుగడ్డ అనిల్ కుమార్ను 2018 జూన్ 4న వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలా జూన్ 4న తన పార్టీ ప్రధాన ప్రచార అజెండాను రూపొందించిన వైసీపీ రాజకీయ ప్రత్యర్థులపైన నీచాతి నీచమైన భాష ప్రయోగించేలా బోరుగడ్డను ప్రోత్సహించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి హోదాలో బోరుగడ్డ చెలరేగిపోయాడు. నోటికొచ్చినట్టుగా తిట్టడమే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళాడు. వైసీపీ నుంచి పూర్తి సహకారం అందడంతో ఆ 5 ఏళ్లు చెలరేగిపోయిన బోరుగడ్డ వల్ల వైసీపీ 151 నుంచి 11కి పడిపోయింది. ఇది గుర్తు చేసుకుంటూ జూన్ 4 అనే రోజును వైసీపీ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకోవాలి. కర్మ ఫలితం అనుభవించక తప్పదని తెలుసుకోవాలి.